ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. మనం యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మకించున్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించున్నది. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, కీర్తన 33వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల వరకు 20వ వచనం. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మకించున్నాము. ఎవరు ఎందు నమ్మకించున్నాము? దేవాది దేవుని మీద నమ్మకించున్నాము. మనల్ని సృష్టించిన సృష్టికర్త వైపు చూస్తున్నాము ఆశగా. ఆయన మీదే మనం నమ్మకించుకున్నాము. ఆ దేవాది దేవుని యొక్క శక్తి వైపు మనం ఆశగా ఎదురు చూస్తున్నాం. ఆ శక్తిని ప్రసాదించమని మనం కోరుకుంటున్నాము. మరి మనము వేరొకరి వైపు చూడటం లేదు. మనల్ని సృష్టించిన సృష్టికర్త, శక్తిగల దేవుడు, జీవం గల దేవుడి మీద ఆశ పెట్టుకున్నాము. జీవం గల దేవుని మీద నమ్మకించున్నాము. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుని మీద నమ్మకించున్నాము. గొప్ప కార్యాలు చేసే దేవుని మీద నమ్మకించున్నాము. ఘనమైన దేవుడు, పరిస్థితులను అనుకూలంగా మార్చే దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన యొక్క దక్షిణాస్తం సాహస కార్యాలు చేస్తుంది. అటువంటి గొప్ప దేవుడి మీద మనం నమ్మకించున్నాము. నీ కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చి శిలువలో కాచిన రక్తధారల ద్వారా మనకు పాపం నుండి, శాపం నుండి విడుదల కలిగజేసి మనకు జీవం ఇచ్చిన జీవం గల దేవుని వైపు మనం నమ్మకించున్నాము. మన యొక్క నమ్మకము ఆయనే, మన యొక్క విశ్వాసము ఆయనే. మన విశ్వాసం, మన నమ్మకము ఎవరి మీద పెట్టుకున్నాము? దేవాది దేవుని మీద మనం పెట్టుకున్నాము. అదే రీతిగా ఆయనను బట్టి మన హృదయం సంతోషించున్నది. మన హృదయం ఎవరిని బట్టి సంతోషించున్నది? ఆయన బట్టి, దేవుని బట్టి సంతోషించున్నది. వేరొకరి వైపు చూస్తే సంతోషం ఉంటుందా? మన కుటుంబ సభ్యులు కాకుండా వేరొకరి వైపు చూస్తే సంతోషంగా ఉంటుందా? ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపే ఉంటుంది, తర్వాత ఉండదు. మన బిడ్డలు మనము ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూస్తే, దేవుని వైపు నమ్మకం ఉంచితే, ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే మనకి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఎలా సంతోషం కలుగుతుంది? మన యొక్క సమస్యలు పోయి, మన పరిస్థితులు మనకు దేవుడు అనుకూలంగా మారుస్తాడు. ఆశ్చర్యకార్యాలు చేస్తూ, ఘనమైన కార్యాలు చేస్తూ ఆయనకు సాక్షులుగా నిలబెడతాడు ఆయన. మరి ఎవరైనా ఇంటికి వెళ్తే ఏం చేస్తారు? చాలా ఆప్యాయంగా. బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది చాలా ఆప్యాయంగా పలకరించడమే కాదు, రుచిగల ఆహార పదార్థాలు తయారు చేసి వడ్డిస్తారు. ఎంతో సంతోషంగా భుజిస్తాము, ఎంతో సందడిగా ఉంటాము. మన యొక్క సమస్యలు, మన స్థితిగతులు మర్చిపోయి వారితో కలిసిపోతాము. 1-2 రోజులు, మరి 10 రోజులు ఉండండి. నేనైనా, నువ్వైనా, ఎవరమైనా సరే, వారిలో మార్పు వస్తుంది. పలవ పెట్టిన వారు ఏం చేస్తారు? చారులోకి వస్తారు. చారు నుంచి ఇంకేం చేస్తారు? మాకు పని ఉంది, బయటకు వెళ్తున్నాము అని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాగా మరి వారు అలాగా వెళ్ళిపోవడం మూలంగా మనకు సంతోషం ఉంటుందా? ఉండదు. ఏం జరుగుతుంది? బాధ. మరి మన దేవాది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు మనకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు కానీ సంతోషాన్ని ఇవ్వని దేవుడు కాదు మన దేవుడు. మన హృదయము ఏం చేస్తుంది? దేవుని బట్టి సంతోషిస్తుంది. 6 రోజులు ఇంట్లో గడుపుతాము, 7వ రోజు విశ్రాంతి దినం ఆయన సన్నిధిలో గడిపితే ఏ రీతిగా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. అదే బంధువుల ఇంటికి ప్రతి వారం వెళ్తుంటారా? అసలు ఇంటికి తాళం వేసి వారు ఎటో అటు వెళ్ళిపోతారు. అమ్మో వస్తారు ఈరోజు అని. మరి దేవుని సన్నిధి ప్రతి వారం ఖాళీ దొరికినప్పుడు వెళ్ళి మనం ఆయనతో గడిపితే ఎంత సంతోషంగా ఉంటుంది. మన హృదయం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. పలావులు, చికెన్లు ఇవేం పనిచేయవు, అంత ఆనందంగా ఉంటుంది. ఆయన యొక్క సన్నిధిలో ఏముంటుంది? జీవజల పూట ఉంటుంది. ఆ నీరుని త్రాగితే ఎంతో రుచిగా, ఎంతో ఆహ్లాదకరంగా, మనసుకు నెమ్మదిగా ఉంటుంది. మరి ఆ నెమ్మది ఎప్పుడు కావాలి అంటే, మనం ఎప్పుడు ఆయనను ఇంటికి వచ్చినా, ఎక్కడున్నా సరే ఆయన యొక్క
నామంను స్మరించుకుంటూ జీవించే వారంగా ఉండాలి. ఆయన బట్టి మన హృదయము సంతోషించేదిగా ఉంటుంది. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెడుచున్నది. ఆయనే మనకు సహాయం, మనకు కేడునే ఉన్నాడు. మన ప్రాణము ఎవరి కొరకు కనిపెడుచున్నది? ఆయన కొరకు, ఆయన చేసే కార్యాల కొరకు, ఆయన చేసేవి గొప్ప కార్యాల కొరకు, విడుదల కొరకు, మన సమస్య నుంచి, అనారోగ్యాల నుంచి విడుదల కొరకు ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయనే మనకు సహాయమును, మనకు కేడమునే ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టే వారికి దేవుడు విడుదల కలిగి చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు, కేడముగా ఉండే దేవుడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండును గాక. ఆయన కొరకు కనిపెట్టే వారి మీద ఆయన కృప నిత్యము ఉంటుంది. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, మనము ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆయన బట్టి సంతోషించే వారంగా ఉండాలి. ఆయనలో ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో నిజమైన సంతోషం మన హృదయాన్ని తాకుతుంది. మన సమస్యల నుంచి విడుదల కలుగుతుంది. ఆయన సహాయంగా ఉంటాడు, కేడంగా ఉంటాడు. ప్రతి విషయంలో మనకు ఏం చూపిస్తాడు? ఆయన మేలుల వర్షాన్ని కుమ్మరిస్తాడు. ఆ మేలులను చూసే వారంగా ఉంటాము. కృప నిత్యం మన మీద ఉంటుంది, మన కుటుంబంలో ఉంటుంది, మన బిడ్డల మీద ఉంటుంది. ఇంతగా ఆశీర్వదించే దేవుని మనం ఏం చేయాలి? ఆయన వైపు చూస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయన ప్రేమించే వారంగా ఉండాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తుంది. మహాప్రేమగల తండ్రి, కృపగల నీకెన్నో వందనాలు, స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి. నీ దీవులతో నింపండి అయ్యా తండ్రి. నాయన నీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.